హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐసి. ఈ రోజు సెషన్లో మనం నంబర్ సిస్టమ్ నుంచి ఎస్ఎస్సి జీడీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్, ఓకేనా? సో చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగే టాపిక్ ఇది. సో నేను క్వశ్చన్కి తగ్గట్టుగా టైమర్ పెడతాను. సో ఆ టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే? నా తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది కంటిన్యూ చేస్తాను. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds టైమర్. సరే, సో ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. సో చాలామంది ఆన్సర్ కామెంట్ చేయాలి, చేసే ఉంటారు అందరూ, ఓకేనా? చూడండి, టైమ్ అప్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 40 and 50? సో ఈజీ క్వశ్చన్. చెప్పండి, ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 41. 41 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. తర్వాత 43, నెక్స్ట్ 47. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. కాబట్టి ఎన్ని నెంబర్స్ చెప్పండి? 3 నెంబర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు 1 to 50 నెంబర్స్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే, సో 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 51 నుంచి 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే, 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓవరాల్గా 1 to 100, ఓకేనా? 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఓకేనా? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 200 ఎన్ని ఉంటాయనంటే 1 to 200 అయితే 46 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఓకేనా? అలాగే 1 to 500 మధ్యలో అయితే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే 98 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 1000 మధ్యలో అయితే 1 to 1000 మధ్యలో అయితే 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఓకేనా? ఎప్పుడైనా క్వశ్చన్స్ కింద అడిగితే మీకు యూజ్ అవుతాయి అవి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. టైం అయిపోయింది చూడండి. క్వశ్చన్లో ఏమన్నారు? 2 power 305 plus 303 is divided by 9, then what is the remainder? 2 power ఇక్కడ ఏమన్నారంటే 2 power 305 plus 303. 3ని 9తో భాగిస్తే శేషం ఎంత? దీన్ని 9తో డివైడ్ చేస్తే, మీకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ తెలుసు, ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి డివిజిబుల్ బై 2. 4తో అయితే లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ బై 2. 8తో అయితే లాస్ట్ 3 digits మస్ట్ బి డివిజిబుల్ బై లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ బై 4. లాస్ట్ 3 digits మస్ట్ బి డివిజిబుల్ బై 8. 16 అయితే లాస్ట్ 4 digits. 32 అయితే లాస్ట్ 5 digits, అలా, ఓకేనా? అలాగే 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. అలాగే 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. అలాగే 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 or 5. అలాగే 6తో డివిజిబుల్ అవ్వాలంటే 5తో కానీ 3తో కానీ 2తో కానీ 3తో కానీ, అదే 2తో మరియు 3తో అవ్వాలి అంటే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, పైగా 3తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 11, ఓకేనా? అవి డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ మీరు నెంబర్ సిస్టమ్ క్లాస్లో ఇవన్నీ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 36తో అవ్వాలంటే 9 into 4 కింద తీసుకోవాలి, అంతేగాని 18 into 2 కింద తీసుకోకూడదు. ఏదైనా నెంబర్ 36తో డివిజిబుల్ అవ్వాలంటే మనం తీసుకునే పేరు ఏమై ఉండాలంటే కో ప్రైమ్ అయి ఉండాలి, ఇలా, ఓకేనా? రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏమై ఉండాలంటే 1 అయి ఉండాలి. అలా మాత్రమే మీరు ఆలోచించాలి, ఓకేనా? అయితే చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిమైండర్ చేసేటప్పుడు ఇక్కడ 303ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని మీరు డైరెక్ట్గా 9తో డివైడ్ చేయక్కర్లేదు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత ఉంటాయో అదే రిమైండర్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 6, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 12 వచ్చాయి అనుకోండి, 12/9 చేస్తారు, 3 రిమైండర్ కింద చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఆ రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడం కొరకు మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ట్యూసెంట్ మెథడ్ అని. బేసిక్ మెథడ్ చెప్తాను, ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ లెవెల్ కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకోరు కాబట్టి బేసిక్ చూద్దాం. బేసిక్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 2 పవర్లో 9 టేబుల్లో అటుగా వచ్చే నెంబర్ ఇటుగా వచ్చే నెంబర్ ఏదైనా ఉందా అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకుంటారు. నాకైతే ఏం కనిపిస్తుంది అంటే 64 వస్తుంది.
ఇప్పుడు 2 పవర్లో 64 వస్తుంది కదా. సో 2 పవర్ ఎంత? సో 2 పవర్ 6 అంటే ఎంత? 64. అలా మనం మార్చుకోగలిగితే సరిపోద్ది. లేదా సో 2 పవర్ 3 చేసుకున్నా పర్వాలేదు. 2 పవర్ 3 అంటే 8, కాకపోతే 8 తీసుకుంటే నెగిటివ్ రిమైండర్. ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే నెగిటివ్ రిమైండర్ కూడా తీసుకోవచ్చు. కానీ నేనంటే పాజిటివ్ రిమైండర్ వచ్చేలాగా 2 పవర్ 6 అంటే 64. అదే ఎందుకు తీసుకున్నానంటే 9తో 9 7 ఆర్ 63, రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను దీన్ని చూడండి. 2 పవర్ 6 హోల్ పవర్ 6తో 6 5 ఆర్ 30, ఓకేనా, 0 రాస్తాను. ఇంటూ అంటే ఇంకా ఎంత ఉండిపోయింది? 3 పవర్ కాదు 2 పవర్ 5 ఉండిపోయింది, ఓకేనా. 2 పవర్ 5 డివైడెడ్ బై 9. ఆ రిమైండర్ అలా ఉంచండి, అది కలుపుతామండి. ఫస్ట్ డైరెక్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 2 పవర్ 6 హోల్ పవర్ 56, 50 ఆర్ ఎంత అనంటే 300 ప్లస్ 5 305. సో ఈ రిమైండర్ ఎంత అంటే 1. ఎందుకని? 2 పవర్ 6 అంటే 64 బై 9 అంటే రిమైండర్ 1. 1 పవర్ ఎనీథింగ్ ఉన్నా కానీ 1. ఆ తర్వాత 2 పవర్ 5 అంటే 32 బై 9. సో 32 బై 9 అంటే రిమైండర్ ఎంత? 9 3s ఆర్ 27. ఇక్కడ రిమైండర్ ఇంకా ఎంత మిగిలిపోయింది అంటే 5 మిగిలిపోయింది. ఇప్పుడు 5 ప్లస్ 6 డివైడెడ్ బై 9 అంటే 5 ప్లస్ 6 అంటే 11 డివైడెడ్ బై 9 అంటే సో ఫైనల్గా రిమైండర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 30 సెకండ్స్ టైమర్. సో 30 సెకండ్స్ కూడా మీకు అవసరం లేదు, మీరు ఈజీగా చేయగలిగే ఈ క్వశ్చన్ అది. టైమ్ ఆఫ్ చూడండి. విచ్ ఆఫ్ ది గివెన్ పేస్ ఫ్రమ్ కో ప్రైమ్ నెంబర్స్. అంటే ఇందులో కో ప్రైమ్ ఏంటంటున్నారు? యాక్చువల్లీ ఇది 27 చూసుకోండి, రాంగ్ పడింది. 27 తీసుకోండి. సో అంటే సో ఇచ్చిన వాటిలో కో ప్రైమ్ ఏది అని అంటున్నారు? కో ప్రైమ్ నెంబర్స్. ఖచ్చితంగా కో ప్రైమ్ అనగానే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమి ఉండాలంటే 1 ఉండాలి. 9కి 27కి హెచ్సిఎఫ్ 9 అంటే ఇది కాదు. 21కి 42కి హెచ్సిఎఫ్ 21, 36కి 15కి 36 15 ఎందులో పోతాయి? 3లో పోతాయి. కాబట్టి అది కూడా సో కో ప్రైమ్ కాదు. 11కి 21కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్. కో ప్రైమ్ అంటే ఏంటంటే ఆ సెట్ ఆఫ్ 2 నెంబర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 11, 21. ఓకేనా, క్లియర్. సో ఇందాక మనం సో 1 to 500 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ 95 ఉంటే చూసుకోండి, రాంగ్ చెప్పాను. సో 95, 98 కాదు 95, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 30 సెకండ్స్ టైమర్. టైమ్ ఆఫ్ చూడండి. 5-digit number 32054 is divisible by 11. If the digits are arranged in increasing order, then the new number which is formed will be divisible by. సో ఇది ఆల్రెడీ 11తో డివిజిబుల్ అవుతుందంట. కొత్త నెంబర్ కోసం అడుగుతున్నారు. 5 అంకెల సంఖ్య. సో 11 ద్వారా ఈ నెంబరు 32,054 11 ద్వారా భాగింపబడుతుంది. ఇచ్చిన అంకెలను పెరుగుతున్న క్రమంలో సో వ్యవస్థీకరించినట్లయితే అంటే ఏంటంటే మార్చినట్లయితే ఏర్పడిన కొత్త సంఖ్య దేని ద్వారా భాగించబడుతుంది? మీరు అబ్జర్వ్ చేసే క్వశ్చన్ ఏమన్నారంటే అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే లాస్ట్లో పెద్ద నెంబర్ ఉండాలి, స్టార్టింగ్లో చిన్న నెంబర్ ఉండాలి. ఇది ఆల్రెడీ 11తో అవుతుందంట. ఇది అవుతుందో అవ్వలేదో మనం చెక్ చేయక్కర్లేదు, మనకు అవసరం లేదు కూడా. కానీ వాటిని మాత్రం సో అసెండింగ్ ఆర్డర్లో పెంచుకుంటూ పోతే అంటే లాస్ట్లో పెద్ద నెంబర్, అందులో పెద్ద నెంబర్ ఏది 5, చివరిలో 5, ముందు ఎంత అంటే 0 వస్తుంది. 0 2 3 4 5 ఇదంతా రాయకుండానే లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి అని మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 16?
క్రింది వాటిలో ఏది 16తో భాగింపబడదు? 16తో ముందు భాగింపబడాలంటే ఖచ్చితంగా 4తో అయితే భాగింపబడాలి కదా. ఒక్కసారి చూడండి, 4తో భాగింపబడాలంటే లాస్ట్ 2 ప్లేస్లు చూస్తే సరిపోదు కదా కదా. ఇవన్నీ ఆల్రెడీ అవుతున్నాయి. లాస్ట్ 2 ప్లేస్లు ఒకసారి చూడండి, 26 అనేది 4తో భాగింపబడుతుందా? సో ఖచ్చితంగా 26 అనేది 4తో భాగింపబడదు కాబట్టి, సో ఏది భాగింపబడదన్నారు కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 30 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 1086. When we divide the larger number by the smaller number, we get 6 as quotient and 6 as remainder. So find the larger number. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం సో 1056. పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగింపినప్పుడు మనకు 6 భాగఫలం మరియు 6 శేషం వస్తుంది. 6 శేషం వస్తుంది. అయినా పెద్ద సంఖ్యని కనుగొనండి. సో ఒక రెండు నెంబర్లు, ఆ రెండు నెంబర్ల యొక్క మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ a మైనస్ b అన్నారు. అది 1086 అంటే అది అలా ఉంచండి. ఇప్పుడు మనకేమన్నారంటే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగింపినప్పుడు, పెద్ద సంఖ్య అందులో ఏ కదా, ఎందుకంటే మనం ఏ ముందు రాసుకున్నామంటే ఏని బీతో భాగించినప్పుడు, ఓకేనా. సో అప్పుడు మనకి ఏమన్నారు చూడండి, కోషెంట్ అంటే ఇది కోషెంట్. కోషెంట్ ఎంత అంట 6 అంట. అలాగే రిమైండర్ కూడా ఎంత అంట 6 అంట. మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏమని చెప్పొచ్చానంటే డివైజర్ ఇంటూ డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఓకేనా. ఇది యూజ్ చేసి సో డివైజర్ ఫస్ట్ డివిడెండ్ డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏంటి చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో 6 ఇంటూ బి మైనస్ 6 ప్లస్ 6, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే మన క్వశ్చన్లో కూడా అడుగుతున్నది ఏంటి, పెద్ద సంఖ్య అడుగుతున్నారు. సో పెద్ద సంఖ్య కాబట్టి సో నేనేం చేస్తానంటే దీన్ని, లేదంటే ఫస్ట్ చిన్న సంఖ్య క్యాలిక్యులేట్ చేసేద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే బి ప్లస్ 1086 అని రాయొచ్చు. ఇక్కడ నేను ఇందులో నుంచి తీస్తాను, ఓకేనా. ఇందులో నుంచి ఒక ఈక్వేషన్ నుంచి ఒకటి తీయండి, ఒకటి. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీస్తే, సో ఇందులో నుంచి తీస్తే 6b, లేదా ఈ రెండు ఏలే కాబట్టి ఈక్వల్ చేసేయండి, ఏది లేదు ఈక్వల్ చేస్తాం అనుకోండి. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 6b ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ 1086. దాని నుంచి 6b మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 5b, అలాగే 1080. సో దాని నుంచి b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 5తో ఎగ్జాక్ట్గా 216 టైమ్స్. ఎలా అనంటే 108కి డబల్ ఎంత అంటే 216. b వాల్యూ 216. మనకి b కాదు కావాల్సింది, ఏ కావాలి. కాబట్టి ఏ కావాలనంటే సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1086 ప్లస్ సో 216. అంటే ఖచ్చితంగా ఆప్షన్లో 2 ఉండాలి, అన్నిట్లోనే ఉంది. సో 6 + 6 12, 1 క్యారీ 0, 1 క్యారీ 2 + 11 1302. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. On dividing a number by 42, we get 120 as quotient and 0 as a remainder. On dividing the same number by 41, what will be the remainder? ఒక సంఖ్యను 42తో భాగిస్తే మనకు 120 భాగఫలం మరియు 0 శేషం వస్తుంది. అదే సంఖ్యను 41తో భాగిస్తే శేషం ఎంత? ఫస్ట్ అయితే చూడండి, 42తో ఒక నెంబరు, ఆ నెంబర్ ఏంటో తెలియదు, ఎక్స్ అనుకుందాం. దాన్ని భాగించినప్పుడు 120 కోషెంట్, సో రిమైండర్ ఎంత అంటే 0. దాని నుంచి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చానంటే సో 42 × 120. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ 0. ఇప్పుడు దీన్ని, ఈ నెంబర్ని దేంతో భాగిస్తున్నారంట, దేంతో భాగిస్తున్నారు 41తో. సో 41తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ 42ని భాగించండి 41తో, రిమైండర్ ఎంత 1. అలాగే 120ని కనుక చేసినట్లయితే
42 2s ఆర్ 42 కాదు 41 2s ఆర్ 82 అంటే ఇంకా రిమైండర్ ఎంత ఉండిపోయింది? సో 38. కాబట్టి సో 38 డివైడెడ్ బై 41 అంటే రిమైండర్ ఏమని చెప్పుకోవచ్చు? సో 38 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి 38. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 20 seconds టైమర్. టైం అప్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 24? క్రింది వాటిలో ఏది 24తో భాగింపబడుతుంది? సో 24తో భాగింపబడాలి అని అంటే 24ని మనం ఏమని రాయొచ్చు అంటే, మీరు 6 4s అని రాయకూడదు. ఏమని రాయాలంటే 3 × 8. మనం తీసుకునే పేరు ఎలా ఉండాలంటే కోప్రైమ్ అయి ఉండాలి. అంటే ఇది 3తోని డివిజిబుల్ అవ్వాలి, 8తోని కూడా అవ్వాలి. ఫస్ట్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. ఆ లాస్ట్ 3 కూడా మనం చూసుకునేటప్పుడు ఇంకా ఈజీ వే ఎలా అన్నది మనం ఆల్రెడీ సో క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి 58 458 కాదు, ముందు 58 అవ్వదు కదా. ఎందుకంటే 58 అయితే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితేనే కదా, ఆ తర్వాత 8. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. ఆ తర్వాత 940 తీసుకునేటప్పుడు మనం ఎలా అనంటే 200 400 800 1000 అవి పోతాయి. 200 400 600 800 ఇవి ఎలాగో పోతాయి. అంటే 800 వరకు వదిలేస్తే ఇంకా ఎంత ఉంటుంది? 140. ఈ 140 అనేది 8తో అవుతుందా? అవ్వదు. ఆ తర్వాత ఇక్కడ 860 అంటే 800 అవుతుంది. మనం 16 చెక్ చేస్తే చాలు. మరి 68తో అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇంకా ఆ 3 అవ్వలేదంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆ 3 అవ్వట్లేదంటే అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పొచ్చు. అందరికి అర్థమైంది? ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద నెంబర్ 638A435 is completely divisible by 3 is. ఈ నెంబరు 638A435 సంఖ్య పూర్తిగా 3 చే భాగింపబడే ఏ యొక్క కనిష్ట విలువ తక్కువ ఎంత అని అడుగుతున్నారు. అది 3తో భాగింపబడాలి. సో 3తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. సో అది కూడా మీరు ఎలా అనంటే మొత్తం సమ్ చేసేయకూడదు. 6 అవుతుంది, వదిలేయండి. ఓకేనా? 3 అవుతుంది, వదిలేయండి. తర్వాత 4 + 8 ఎంత? 12 అవుతుంది, వదిలేయండి. ఆ తర్వాత 5 + 3 ఎంత అనంటే 8. 5 + 3 ఎంత? 8. 8లో ఆల్రెడీ 6 అవుతుంది కాబట్టి వదిలేయడమే. ఇంకా ఏం ఉండిపోయిందంటే 2 + a ఉండిపోయింది. ఓకేనా? 2 + a ఉండిపోయింది. 6 వదిలేసాను. తర్వాత 4 + 8 12 వదిలేసాను, 3 వదిలేసాను. 5 + 3 అంటే 8. 8లో 2 మాత్రమే తీసుకున్నాను, 2 + a. ఇందులో మనకి కనిష్టం, ఎందుకంటే ఈ ఏ వాల్యూ ఇది మొత్తం 3తో డివిజిబుల్ అవ్వాలంటే 1 తీసుకుంటే 2 + 1 3 అవుతుంది. ఆ తర్వాత 4 తీసుకోవచ్చు, 6 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సో 7 2 + 7 9 అవుతుంది. ఓకేనా? సో ఈ నెంబర్లు అన్నీ అవుతాయి, కానీ అందులో కనిష్ట సంఖ్య అన్నారు. సో ఇది ఒకవేళ గ్రేటెస్ట్ నెంబరు, లార్జెస్ట్ వాల్యూ, గరిష్ట వాల్యూ ఎంత అంటే అప్పుడు 7 తీసుకునే వాళ్ళవి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ ఏ నేచురల్ నెంబర్ when divided by 4 5 and 6 leaves a remainder 3 in each case, then what is the smallest possible 3-digit natural number? ఒక సహజ సంఖ్యని 4 5 మరియు 6తో భాగింపినప్పుడు ప్రతి సందర్భంలోని 3 శాసంగా వస్తుంది. అప్పుడు సాధ్యమయ్యే అతి చిన్న 3 అంకెల సహజ సంఖ్య ఏది? సో మనం ఈ క్వశ్చన్ని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్లో క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్లో అంట సింపుల్గా ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? సో 3 రావాలి. ఎందుకు 5 తీసుకున్నానంటే 5తో మనకి రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడం ఇంకా ఈజీ కదా. సో అలా మీరు చూసినట్లయితే ఆప్షన్ బి కనబడుతుంది. అలాగే ఇంకేం కనిపిస్తుంది అంటే ఆప్షన్ డి కూడా కనిపిస్తుంది. తర్వాత 4తో చెక్ చేస్తాను. 4తో చెక్ చేయాలంటే లాస్ట్ 2 ప్లేసెస్. సో దీన్ని కనుక 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3. దీన్ని కనుక 4తో డివైడ్ చేసాం అనుకుంటే రిమైండర్ 1. ఎందుకంటే 4 3s are 12 కదా.
కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు, 3 రావాలి కాబట్టి ఇదే మన ఆన్సర్ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎగ్జామ్లో అయితే అలా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్స్ ఇలా ఆప్షన్స్తోనే ఈజీగా అవుతాయి. సో మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. ప్రొసీజర్ కూడా ఒకసారి చూద్దాం. ప్రొసీజర్ ఏంటి అని అంటే, సో మనకి ఫార్ములా ఏంటి అని అంటే, మీరు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అప్లికేషన్లో నేర్చుకుంటారు. n ఇంటూ ఎల్సీఎం ఆఫ్ సో 4, 5, 6 ప్లస్ రిమైండర్ ఇక్కడ ఎంత అన్నారు, 3 అన్నారు. ప్లస్ కే మనం ఫార్ములాలో కే అని రాసుకుంటాం, ఇక్కడ రిమైండర్ 3 అన్నారు. సో ఇక్కడ n ఇంటూ ఎల్సీఎం, ఓకేనా, ఎల్సీఎం ఎంత అనంటే 4కి 5కి 6కి ఎల్సీఎం ఎంత అనంటే సో 60. ఎలా అనంటే పోనీ మీరు కావాలంటే ఇదిగోండి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 4కి 5కి 6కి చూసినట్లయితే 4 6 2లో పోతాయి. 2తో 2 టైమ్స్, 5 టైమ్స్, 3 టైమ్స్, 2 5 ఎంత అంటే 10, 2 3 6. కాబట్టి ఎంత అనంటే ఎల్సీఎం 60. అంటే n ఇంటూ 60 ప్లస్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నారంటే స్మాలెస్ట్ పాజిబుల్ కాబట్టి నేను n వాల్యూ ఎంత అనంటే సో 2 తీసుకుంటాను. 1 తీసుకుంటే ఏమవుతుందంటే 63, 2 డిజిట్ నెంబర్ వస్తుంది. మనకి 3 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి సో 2 ఇంటూ 60 ప్లస్ 3 సో 123. సో 123 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 123. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ a 7-digit number 42971k2 is divisible by 44, then the value of k is 7 అంకెల సంఖ్య 42 97 1k2 1 k 2ని 44తో భాగిస్తే k విలువ ఎంత? సో k విలువ ఎంత? ఫస్ట్ అయితే నెంబర్ రాస్తున్నాను, 42971k2 44తో డివైడ్ చేయాలంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 into 11. ఎందుకు 4 into 11 అంటే 4 11 పేర్ అనేది కోప్రైమ్ కాబట్టి. సో 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ 1 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు, 7 రావచ్చు, 9 రావచ్చు. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఆప్షన్లో ఉందా? లేదు. 3 ఆప్షన్లో ఉందా? లేదు. 5 ఉంది, 7 ఉంది. ఓకేనా, మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే 11తో డివిజిబిలిటీ రూల్ కూడా ఒకసారి చెక్ చేస్తాను. 11తో మనకి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సో డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 11. 4 + 9 13, 13 + 1 14. సో 14 + 2 అంటే ఎంత? సో 16. తర్వాత 2 + 7 9. సో 9 + k. ఇది ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఈక్వల్స్ టు 0 అయినా అయి ఉండొచ్చు, లేదా 11 అయినా అయి ఉండొచ్చు. ఫస్ట్ 0కి ఈక్వల్ చేద్దాం. 16 - 9 అంటే ఎంత? 7. 7 + k ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే k వాల్యూ ఎంత వస్తుంది? k వాల్యూ ఇక్కడ యాక్చువల్గా -k చూసుకోండి, ఇది -k వాల్యూ ఎంత వస్తుందంటే 7 వస్తుంది. మరి మనకి 7 ఆప్షన్లో ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా మీరు ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 3/27 ఈజ్ డివిజబుల్ బై 26? సో 3/27ని 26తో భాగిస్తే శేషం ఎంత? ఇప్పుడు నేను ఏమంటానంటే చూడండి, 3/27ని 3/3 హోల్ పవర్ 9 అని రాస్తాను. ఓకేనా, 3 9s are 27 డివైడెడ్ బై 26. ఎందుకు నేను అలాగే రాశానంటే నా ఆలోచన విధానం 26 అవతల నెంబర్ కానీ ఇవతల నెంబర్ కానీ వస్తే రిమైండర్ ఈజీగా వస్తుందని. సో 3/3 అంటే ఎంత అనంటే 27 హోల్ పవర్ సో 9 డివైడెడ్ బై 26. ఓకేనా, సో ఇప్పుడు 26తో 27ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి సో రిమైండర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1 అని చెప్పుకోవచ్చు. లేదా మీరు ఈ ఫార్ములా కూడా నేర్చుకుంటారు. ఎలా అంటే a+1 హోల్ పవర్ n డివైడెడ్ బై a. ఈ ఫామ్లో ఎప్పుడు కనిపించినా కానీ డైరెక్ట్ రిమైండర్ 1 అని తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్ మీకు ఏదో పెద్దగా కనిపిస్తుంది, చాలా ఈజీ క్వశ్చన్.
టైం ఆఫ్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 3126 పవర్ 20, 21, 23 అప్ టు సోన్ అని ఇచ్చారు. సో దీనికి రిమైండరు శాసం ఎంత అని అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి, 3126ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1 కదా. 1 పవర్ ఎంత ఉన్నా కానీ సో 1 కదా. మరి 1/5 అంటే రిమైండర్ ఎంత? సో 1. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ 5 డిజిట్ నెంబర్ 725x3 ఈస్ బికమ్స్ డివిజిబుల్ బై 9. 725x3 అనే 5 అంకెల సంఖ్యను 9తో భాగింపబడినప్పుడు x యొక్క కనిష్ట విలువ ఎంత? సో అయితే 9తో భాగింపబడాలంటే 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. సో అలా 7 + 2 ఆల్రెడీ 9 కదా, వదిలేయండి. 5 + 3 8. 8కి ఎంత కలిపితే సో 9తో డివిజిబుల్ అవుతుంది? 1 కలిపితే. ఓకేనా? సో క్వశ్చన్లో కూడా సో ఏం అడిగారంటే స్మాలెస్ట్ లీస్ట్ అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 1. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 20 సెకండ్స్ టైమర్. చాలా ఈజీ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వితిన్ 20 to 30 సెకండ్స్లో ఆన్సర్ చేసే క్వశ్చన్సే, బేసిక్స్ అన్నీ ఇచ్చారు. టైమ్ ఆఫ్ చూడండి. హౌ మెనీ డిజిట్స్ విల్ బి దేర్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 0.124 ఇంటూ 1.0204. సో 0.124, 0.124 మరియు 0.0204 లబ్దంలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఎప్పుడైనా కానీ సో ఇలా 1.1 ఇంటూ సో 3.2 అని ఉందనుకోండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్లో ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్స్ వస్తాయనంటే 2 డిజిట్స్ తర్వాత వస్తాయి. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే పాయింట్ తర్వాత ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. మరి 3 + 4 అంటే ఓవరాల్గా ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది? 7 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 20 సెకండ్స్ టైమర్. చూద్దాం. సో ఈ P and Q are 2 single digit natural numbers of a number 7 to 8 PQ such that it is divisible by 80. It is divisible by 80. Then P and Q so is equals to P and P మరియు Q అనేది సో 72 8 PQ సంఖ్య యొక్క రెండు ఒక అంకె సహజ సంఖ్యలు అయితే సంఖ్య 80 ద్వారా భాగింపబడినట్లయితే అప్పుడు P ఇంటూ Q. చాలా ఈజీ క్వశ్చన్, మీరు చూడడానికి ఏదో పెద్ద క్వశ్చన్లా కనపడుతుంది. ఒకసారి చూడండి, ఈ నెంబర్ అంటే 80తో డివిజిబుల్ అవుతుందంట. 80తో డివిజిబుల్ అవుతుందంట. మరి 80తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, 80తో డివిజిబుల్ అవ్వాలంటే 80 మల్టిపుల్సే కదా. 80 మళ్ళీ 80, 160, 140 ఖచ్చితంగా 0 రావాలి. అంటే చివరి ప్లేస్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. మరి Q ఎప్పుడైతే 0 అయిందో P ఇంటూ Q వాల్యూ ఏమవుతుంది? సో 0 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ x is divisible by 3 and 2 then 2x power 3 plus 3x square is divisible by xని 3 మరియు 2తో భాగిస్తే అది భాగింపబడితే సో 2 ఇంటూ x పవర్ 3 ప్లస్ 3 ఇంటూ x పవర్ 2 దేని ద్వారా భాగింపబడుతుందని అడుగుతున్నారు. x అనేది 3తోని భాగింపబడుతుంది 2తో.
అంటే 3తోని 2తోని భాగింపబడాలంటే 3 ఇంటూ 2 ఎక్స్ అనేది 6తో ఎగ్జాక్ట్గా భాగింపబడాలి. ఓకేనా? మరి 6తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ వాల్యూని 6 తీసేసుకుంటాను. ఓకేనా? ఎక్స్ వాల్యూని 6 తీసుకుంటాను. ఇప్పుడు అది చూడండి, 2 ఇంటూ ఎక్స్ పవర్ 3 6 పవర్ 3 ప్లస్ 3 ఇంటూ 6 పవర్ 2. ఇప్పుడు ఈ రెండిట్లో 6 పవర్ 2 కామన్ తీసేయండి. అప్పుడు 2 ఇంటూ 6 అక్కడే ఉంటుంది మళ్ళీ 3. ఓకేనా? 6 పవర్ 2 అంటే ఎంత? 36. మళ్ళీ రెండిట్లో 3 కామన్ తీయొచ్చు కదా, 3 కామన్ తీయండి. సో 2 3s ఆర్, అది ఇక్కడ 3 ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి 2 2s ఆర్ 4 ప్లస్ 1. సో 36 ఇంటూ 3 అంటే ఎంత? 108. సో 108 ఇంటూ 5 అంటే మన నెంబర్ 108తోని డివిజిబుల్ అవుతుంది, 5తోని కూడా అవ్వచ్చేమో. కానీ 108తో అయితే మాత్రం ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది, 5తో కూడా అవ్వచ్చు. కానీ నేను ఎందుకు 5 తీసుకోలేదంటే ఎక్కడ 5 మల్టిపుల్స్ లేవు కదా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 108 డైరెక్ట్గా ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 108 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 20 seconds టైమర్. టైం అప్ చూడండి. 3 power 5 ప్లస్ 3 power 6 ప్లస్ 3 power 7 ప్లస్ 3 power 8 ఇస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై. సో చూడండి, వీటిలో నేను ఏం చేస్తున్నాను అంటే అన్నిట్లో 3 power 5 ఉన్నట్టే కదా. సో 3 power 5 కామన్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 3 power 0, ఎందుకంటే 3 power 5 ఇంటూ 3 power 0 అంటే 3 power 5. ఆ తర్వాత ఇక్కడ 3 power 1 ఉండిపోయినట్టు, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 3 power 6, ఆ తర్వాత 3 power 2, సో ఆ తర్వాత 3 power 3. ఓకేనా? సో 3 power 3 ఇంటూ 3 power 5 అంటే 3 power 8. ఇప్పుడు 3 power 5, సో 3 power 5 ఇంటూ, సో 3 power 0 అంటే 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ సో 27 యాడ్ చేసేయండి. సో 3 power 5 ఇంటూ 3 power 5 ఇంటూ సో 27 ప్లస్ 9 36 ప్లస్ సో 4, సో 36 ప్లస్ సో 27 ప్లస్ 9 36 ప్లస్ 4 అంటే ఎంత? 40. అంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 40తో డివిజిబుల్ అవ్వాలి. 40తో డివిజిబుల్ అవ్వాలంటే దేంతో డివిజిబుల్ అవ్వాలి? 10తో డివిజిబుల్ అవ్వాలి, ఎందుకంటే చివరిలో ఉంది కాబట్టి 0. ఓకే, 0తో డివిజిబుల్, ఈ లాస్ట్లో 0 అని అంటే ఏంటంటే 10తో డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 19, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ డివిజిబుల్ బై 36 and 45 is subtracted from 10,000. ఫైండ్ ద రిజల్ట్. 36 మరియు 45తో భాగింపబడే 4 అంకెల పెద్ద సంఖ్య నుండి 10,000ని తీసివేయబడితే ఆ ఫలితాన్ని కనుగొనండి. సో ఓకేనా? క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మీరు 4-digit, గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటి? 4 9s, అదే కదా. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటి? 4 9s. దాని తర్వాత నెక్స్ట్ నెంబరే ఎంత అంటే 10,000. దీనికి ఒకటి కలిపితేనే 10,000 కదా. ఇప్పుడు మనకు గ్రేటెస్ట్ 4-digit నెంబర్ 36తోని అవ్వాలి, 45తోని కూడా అవ్వాలి. అంటే సో ఏ నెంబర్తో అవ్వాలంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎంతో డివిజిబుల్ అవ్వాలి. మరి రెండింటి యొక్క ఎల్సిఎం చూడండి, 9తో. సో 9 4s are 36, 9 5s are 45, 4 5s are 20, 20 ఇంటూ 9 అంటే 180. ఈ ఎల్సిఎంని మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, ఈ క్రాస్ ప్రొడక్ట్ ద్వారా చేసుకున్నా కానీ రెండు నెంబర్లు ఉన్నప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది. సో అయితే ఎల్సిఎం ఎంత అంటే 180. సో ఇప్పుడు 180, సో 180 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, కాకపోతే 10,000కి దగ్గరగా ఉండాలి. ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అయితే నేను ఏం చేస్తున్నానంటే 180తో 10,000ని డివైడ్ చేస్తాను. మీరు ఈవెన్ 999 డివైడ్, అదే 4 9s డివైడ్ చేసినా పర్వాలేదు, నేను 10,000ని డివైడ్ చేస్తున్నాను, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 10,000ని 5 times ఎంత అంటే 900. మళ్ళీ ఇంకా 100 మిగిలింది, ఆ 0 పెట్టుకుంటే మళ్ళీ 5 times ఎంత అంటే 900. ఓకేనా? ఇంకా 100 మిగిలిపోయింది. అంటే 10,000లో నుంచి 100 తీసేస్తే ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 180తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అంటే 9,900 అనేది డివిజిబుల్ అవుతుంది. 9,900 డివిజిబుల్ అవుతుంది. మరి రెండింటి యొక్క డిఫరెన్సే కదా అడుగుతున్నారు. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని చెప్పుకోవచ్చు అంటే 100. ఇంక ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఇక్కడే ఇది ఏదైతే వచ్చిందో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ నెంబర్తో ఈ 10,000 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగారు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే సో ఆప్షన్ డి, సో 100 అవుతుంది. ఓకేనా? సో అలాగే క్వశ్చన్ నెంబర్ 20, 20 seconds టైమర్.
టైం అప్ చూడండి. If the number 715 star 42324 is completely divisible by 3, find the largest whole number in the place of star. సో ఈ నెంబరు ఈ సంఖ్య 3తో భాగింపబడితే సో ఆ స్టార్ సింబల్లో ఉన్న అతిపెద్ద పూర్ణ సంఖ్యని కనుగొనండి అని అంటున్నాడు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. చూద్దాం ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ చూడండి. 3 వదిలేయండి, 2 + 4 6 వదిలేయండి, 2 + 4 6 వదిలేయండి, 5 + 1 6 వదిలేయండి, 7 + x అంటే ఇక్కడ 7 అంటే మీరు 7 తీసుకోకూడదు, 6 వరకు అయిపోద్ది కాబట్టి 1 తీసుకుంటాను, స్టార్కి బదులుగా x పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవ్వాలంటే x ప్లేస్లో 2 రాసుకోవచ్చు, ఓకేనా. తర్వాత 2 + 3 5 రాయొచ్చు, ఎందుకంటే 1 + 5 6 అవుతుంది. 5 + 3 8 రాయొచ్చు. ఇంకా మించితే ఏమవుతుందంటే 2 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి సో లార్జెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ 8 అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో ఈజీ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ నుంచి మాత్రం చాలా ఈజీగా వస్తాయి. మీరు బేసిక్స్ మాత్రం సో ఇందులోనే నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.